స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్ బిహేవియరల్ చేంజ్ పై ఒక రోజు వర్క్ షాప్. అలాగే వర్క్ షాప్ నాకు హాజరయ్యారు మంత్రి నారాయణ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. లిక్విడ్ వేస్ట్ లో కూడా ఇళ్ల నుంచి వచ్చే టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, కిచెన్స్ నుంచి కానీ వచ్చే వాటర్ ఒకటి, తర్వాత రైనీ సీజన్లో వచ్చే స్టామ్ వాటితోటే ప్రజలు కోరుకునేది డ్రింకింగ్ వాటర్, లైట్స్, రోడ్స్. ఈ 6 ప్రాథమికంగా కోరుకుంటారు. అంటే మున్సిపాలిటీ చేయాల్సిన పనులలో ఈ 6 అతి ముఖ్యమైనవి. వీటి తర్వాత మిగతా పార్కులు కావచ్చు, సెంటర్ డివైడర్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్ట్, ఇలా అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ 6 కూడా అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈ సాలిడ్ వేస్ట్ అనేది ఎవ్రీడే వస్తూనే ఉంటుంది, అది ఒకరోజు సాగిపోయేది కాదు. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్లో కూడా ఏదైతే బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ నుంచి వస్తుంది ఎవ్రీడే. రైనీ స్టామ్ వాటర్ అంటే సంవత్సరంలో 3 months 4 months వస్తుంటుంది. కాబట్టి వీటన్నిటిలో కూడా మున్సిపల్ శాఖ చేయాల్సిన పనులలో అతి ముఖ్యమైనవి సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. వీటిలో సాలిడ్ వేస్ట్ తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 6,500 టన్నులు సుమారుగా పర్ డే వస్తుంది, 6,500 tons. ఇది ఏ రోజుకు ఆ రోజు దీన్ని క్లియర్ చేసే పద్ధతులు రావాలి. దానికి అనేక రాష్ట్రాలు అనేక పద్ధతులు అవలంబిస్తున్నాయి. అనేక దేశాలు కూడా యాక్చువల్ నేను స్టడీ చేశాను, ఇప్పుడే పట్టాలు కూడా చెప్పారు, ఒక 10 దేశాలు తిరిగాను. అదేవిధంగా 2014-19లో అనేక దేశాలకి, అనేక రాష్ట్రాలకి ఇందుకోసం వేసాను, సాలిడ్ వేస్ట్ ఎలా చేస్తున్నారు, లిక్విడ్ వేస్ట్ ఎలా చేస్తున్నారు. దాని స్వచ్ఛ భారత్ అని పెడితే దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయటం, బీసీసీ, సిబిని వాటిని మళ్ళా మానిటరింగ్ చేయటం, ఎవాల్యుయేషన్ చేయటం, ఒక చక్కటి వర్క్షాప్ని ఈరోజు అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ యొక్క వర్క్షాప్లో ఏదైతే మీరు ప్రధానంగా థీమ్స్ పెట్టుకున్నారో దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి, అంటే మీకు ఎంత అనుభవం ఉంది, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, మన రాష్ట్రంలో కూడా ఉన్న అనేక జిల్లాల్లో అనేక రకాలుగా చేస్తున్నారు. వీటన్నిటి మీద డిస్కస్ చేసి మీరు దీని మీద ఒక పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తే, అంటే ఏ విధంగా చేయాలా, ఎలా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ముఖ్యంగా అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వస్తేనే మనం అనుకున్న లక్ష్యం. అందుకనే ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల 3వ శనివారం ఫిక్స్ చేశారు.